how are you? Welcome to Devasena SR Creations. మేము మీకు ఈరోజు ఓరియో బిస్కెట్స్తో కేక్ ఎలా చేయాలో చూపిస్తాం చూడండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు హ్యాపీ బిస్కెట్స్, ఓరియో బిస్కెట్స్, చక్కెర, పచ్చిపాలు, ఈనో. ముందుగా మనం తీసుకున్న బిస్కెట్స్ని మిక్సీ పట్టుకున్నాం. మెత్తగా పొడిలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే షుగర్ని కూడా మెత్తగా మిక్సీ పట్టాను. షుగర్ పౌడర్ని కూడా సరిపడంత షుగర్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అన్నిటిని మెత్తగా కలిపి తర్వాత ఈ మిశ్రమానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈనో పౌడర్ని కలుపుదాం. మిశ్రమాన్ని మెత్తగా కలిపి ఇప్పుడు కొంచెం పచ్చిపాలు తీసుకొని మెత్తగా మిశ్రమాన్ని మెత్తగా కలుపుకుందాం. సో ఇప్పుడు కరోనా టైం కాబట్టి బయట ఎప్పుడైనా బర్త్డేస్ అలాంటివి మనకి ఇంట్లో చేసుకోవాలనుకుంటే బయట కొనకుండా ఇలా మనం ఇంట్లోనే చిన్న కేక్స్ అయినా పెద్ద కేక్స్ అయినా మనం తయారు చేసుకోవచ్చు. బిస్కెట్ ప్యాకెట్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇంట్లోనే మనం ఈ విధంగా కేక్స్ తయారు చేసుకొని ఇంటి వరకే మనం సెలబ్రేట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇలా మిక్సీ రెడీ అయిపోయింది. మిక్సీ ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో ఆవిరిలో పెట్టుకుందాం. ఇప్పుడు ఇది బాగా మెత్తగా కలిపేసుకున్నాం కదా. చిన్న బౌల్, మనము ఒక డిజైన్ బౌల్ కానీ తీసుకుంటే కొంచెం మన కేక్ కూడా డిజైన్ మోడల్గా వస్తుంది. నేను ఇలాంటి చిన్న బౌల్ ఒకటి తీసుకున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి వేసి, అంటే కేక్ రావాలి కదా మళ్ళీ మనకి, కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసి దీన్ని బాగా ఇలా మెత్తగా అన్ని వైపులకి ఇలా కలిపేసి నెక్స్ట్ కొంచెం మైదాని దీంట్లో అలా వేసుకుందాము లైట్గా. మైదా పిండి వేసుకొని శుభ్రంగా దీన్ని డీస్ మొత్తానికి నీట్గా వేసుకుంటే మన తర్వాత అయిపోయాక కేక్ తీయడానికి ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేస్తాను మొత్తం. ఈ మిశ్రమాన్ని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ని ఇందులో కొంచెం సాల్ట్ కానీ ఏదైనా వేసి ఇలా దిశకన్నా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని దాని కింద ఏదైనా ఒక చిన్న స్టాండ్ లాగా పెట్టుకొని ఇలా పెట్టి మూత పెట్టేద్దాము. దీనికి గ్యాస్ కట్టర్ అలా ఏం పెట్టకుండా జస్ట్ కుక్ని అలా మూత పెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మన కేక్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, అసలు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇదిగో మనకు కావాల్సిన కేక్ వచ్చేసింది, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కేక్ని చెర్రీస్ ఉంటే చెర్రీస్తోనే డెకరేట్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పుతో గార్నిషింగ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా జీడిపప్పు, బాదం పప్పు కొంచెం నేతిలో వేయించుకొని సో మనం ఇలా వీటిని డెకరేట్ కూడా చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేశాను. రేపు మా పాప బర్త్డే,
సో అందుకని బయటికి వెళ్ళి కొండం దేనికిలే అని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాము. సో మీరు కూడా ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఐ థింక్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది కేక్ చూడండి. సో ఇది కేక్ బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.